నమస్తే, నా పేరు శ్రీనివాసమూర్తి. ఇప్పుడు యాక్చువల్గా మన సమాజంలో ఇప్పుడు నవంబర్ 7th నుంచి అంతకుముందు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏవైతే ఇచ్చిందో దేశంలో అసలు ఢిల్లీలో ఉన్న కుక్కలన్నీ తీసుకెళ్ళమని చెప్పేసి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది. నేషనల్ లెవెల్ అవుట్ క్రై వచ్చేసరికి ఆబ్వియస్లీ విత్డ్రా అయ్యి మొన్న నవంబర్ 7th మళ్ళీ ఓన్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్లో మాట తీసుకెళ్ళమని. అసలు యాక్చువల్గా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద సుప్రీంకోర్ట్, ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ కమిటీ రిపోర్ట్స్? ఎందుకంటే మన దేశంలో ఇటువంటి పెద్ద స్థాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ణయాలు రావాలి. బికాజ్ మన దేశంలో డాగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డేటా చెప్తా మీకు. నేను డాగ్స్తో పాటు మీకు అందరూ తెలుసు పావురాలు కూడా ఎక్కువైపోతున్నాయి. మంకీస్ చూస్తున్నాం, ఊర్లలో కోతులు అడవుల నుంచి వస్తున్నాయి. మీకు మొన్న మైనింగ్ కూడా మనకి ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ ఉంది, మైనింగ్ కావాలి, కానీ రెస్పాన్సిబుల్ మైనింగ్ కావాలంటే మనకి హ్యూమన్, యానిమల్, ఎన్వైర్న్మెంట్ కాన్ఫ్లిక్ట్ ఉంది. దీని గురించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ అయింది. మన దేశంలో ఎక్స్పర్ట్స్ కొరవ. ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఆ ఫైండింగ్స్ ప్రకారం మన పద్ధతికి వెళ్దాం. అంతేగా హేస్ట్గా నన్ను గరిచింది కాబట్టి చలో వాటిని కుక్కలు తీసేయాలంటే, నేను మీకు డేటా ఇస్తాను. యాక్చువల్గా మన భారతదేశంలో మనకి లైఫ్ స్టాక్ సెన్సెస్ అని అవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా జరుగుతుందన్నమాట. 2019లో లైవ్ స్టాక్ సెన్సెస్ ప్రకారం మన భారతదేశంలో 1.5 crore 2019లో. అది ఏంటి, అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియాస్లోనే 1.5 కోట్ల కుక్కలు ఉన్నాయి. అయితే అన్అఫీషియల్గా ఇప్పుడు చెప్పేదంటే దేశవ్యాప్తంగా పెట్ డాగ్స్ 3.5 కోట్లు అంటారు. ఇంట్లో పెంచుకునేవి దగ్గర 4 కోట్లు ఉన్నాయి. స్ట్రే డాగ్స్ 6 కోట్లు ఉన్నాయి. దట్ ఈస్ అఫీషియల్ డేటా. 2019 లైవ్ స్టాక్ డేటా ప్రకారం 1.5 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి తెలంగాణ వ్యాప్తంగా వద్దాం. తెలంగాణలో యాక్చువల్గా మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పేది మనకి 3.8 lakhs నుంచి 4 lakhs వరకు ఉన్నాయి కుక్కలు. వాటిలో స్టెరిలైజేషన్ మీకు 75% నుంచి 80% అయినాయి స్టెరిలైజేషన్. అంటే మనకు ఒక 20% దగ్గర స్టెరిలైజేషన్ అవ్వలేదు. 1,20,000 డాగ్స్ మన ఇంకా హైదరాబాద్లో అవ్వలేదు. సో డాగ్స్. అలాగే మీకు యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది యాక్చువల్గా 2001లో గవర్నమెంట్ మొదలెట్టారు ఇక్కడ మన తెలంగాణ. యాక్చువల్గా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి దేశవ్యాప్తంగా ఫస్ట్ ఇక్కడ ఏపీలోనే మొదలెట్టారు డిసెంబర్ 2020లో ప్రాజెక్టుగా. ఏబీసీ అనేది కంప్లీట్గా సక్సెస్ కాలేదు, చూస్తూనే ఉన్నాం మనం. సో మేము ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి ఏం చెప్పింది, స్కూల్స్, హాస్పిటల్స్ తీసేయమంది. సార్ మీకు తెలుసో తెలీదో, మీ అందరు తెలిసే ఉంటుంది. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో సిస్టమ్ ఎడ్యుకేషన్ ప్రకారం మన భారతదేశంలో 10.5 లక్షల స్కూల్స్ ఉన్నాయి. 10.5 లక్షల స్కూల్స్. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే ఒక్కసారి డాగ్స్ని అక్కడి నుంచి తీసేసిన తర్వాత చుట్టూ కాంపౌండ్ కట్టాలి అని. చుట్టూ కాంపౌండ్ కట్టాలని. సార్ మన స్కూల్స్లో మీకు ఒక దగ్గర 67,000 స్కూల్స్కి ఇంతవరకు టాయిలెట్స్ లేవు. మనకి టాయిలెట్స్ కట్టడానికి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద దేశంలోనే డబ్బులు లేవు. ఇప్పుడు వాటి చుట్టూ కాంపౌండ్లు కట్టడం అనే ఫీజిబిలిటీ ఉందా? దేశవ్యాప్తంగా 26,000 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మన ఎక్కడో ఎందుకు సార్, మన తెలంగాణలో 1,200 హాస్పిటల్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో 55 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, టాయిలెట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు కదా. టాయిలెట్స్ కట్టడానికి మనకి డబ్బులు లేవు, పెట్టట్లేదు సరిగ్గా. మళ్ళీ డాగ్స్ని తీసేసుకొని మళ్ళీ వాటి చుట్టూ కాంపౌండ్లు కడుతున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం? ఒక సమస్య గురించి ఇంకా పెద్ద సమస్యని క్రియేట్ చేస్తున్నాం. అసలు ఇప్పుడు ఈ డాగ్స్ అనేవి ఎందుకున్నాయి సమాజంలో? అసలు వాటి వల్ల ఉపయోగం ఉందో? కొంతమంది అంటారు తీసుకెళ్ళి అడవులో పడేయండి అని. దేవుడి సృష్టిలో ఎందుకు పెట్టాడు కుక్కలు? మన వేస్ట్ ఫుడ్ తినే స్కావెంజర్స్ డాగ్స్ అనేవి, స్ట్రే డాగ్స్. ఇప్పుడు అందరు మానవ సమాజం న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఎమోషన్స్ మనుషుల కన్నా కుక్కలు పెంచుకున్నాం కాబట్టి అది ఎక్కువైంది. అదొక మెయిన్ ప్రాబ్లం. మన దేశంలో ర్యాబిస్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు సంవత్సరానికి? గవర్నమెంట్ లెక్కల ప్రకారం 55 మంది చనిపోతున్నారు 2024 లెక్కల ప్రకారం. 25 వరకు లేదు ఇంకా. అంటే మీకు ±500 ఎక్స్ట్రూ చేసుకోండి. కానీ రోడ్ యాక్సిడెంట్ల వల్ల 1,77,000 మంది చనిపోతున్నారు. అంటే గంటకి 55 మంది చనిపోతున్నారు. ర్యాబిస్ ఏమో సంవత్సరానికి మీకు 55 మంది చనిపోయే దాని గురించి వీఆర్ ఎగ్జాగరేటింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ డాగ్స్ బైటింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. నో. ఏవైతే కుక్కలు కరుస్తున్నాయో, ఏవైతే అగ్రెసివ్ బిహేవియర్ ఉంటే వాటిని తీసుకొని సెంటర్లో పెట్టండి. అంతేగాని అన్నింటినీ తీసుకొని జనరలైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ సొల్యూషన్. ప్రపంచవ్యాప్తంగా రీలొకేట్ చేయడం కుదరదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తీసేశారు డాగ్స్ని. ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ ఒక 3-4 నెలల తర్వాత ఇంకో డాగ్ రాదని గ్యారంటీ ఉందా? లేదు. మీరు ఎంత కట్టినా ఫెన్సింగ్ చేయాలి. అక్కడ టాయిలెటే కట్టడానికి లేదు, ఫెన్సింగ్ కడతారా?
ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఇంకొకటి, డాగ్స్ని తీసేస్తే ఆ ఫుడ్ని ఎవరు తింటాయి? ఎలుకలు తింటాయి. ఆ ఎలుకలు ఉంటే పాములు వస్తాయి, ఇంకో వైరస్లు వస్తాయి. సో మనకు తెలిసి తెలియకుండా ఏం చేస్తున్నామంటే ఒక సొల్యూషన్ అని హేస్ట్గా తీసుకొని ఇంకా పెద్ద సమస్యలోకి వెళ్తున్నాం. ఇది లైఫ్ సైకిల్. మనం కుక్కలు కానీ, పిల్లులు కానీ, పాడి కానీ మన హ్యూమన్ సొసైటీతో ఈక్వల్గా ఉండేవి, అడవుల్లో జంతువులు కాదు. సో ఐ రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆర్ అదర్వైజ్ సుప్రీం కోర్ట్ ఎక్స్పర్ట్, మన ఒక సైంటిఫిక్ ఎక్స్పర్ట్ కమిటీ అని మీకు నేను అదే ఇచ్చాను, నా ప్రధానమంత్రి గారు కూడా పంపించాం అనమాట. సార్ మన కమిటీ వేద్దాం. మనకి ప్రస్తుతం కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇప్పుడు దగ్గర 10 కోట్ల మంది డాగ్స్ ఉన్నాయి, మనకి జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఒక కాన్ఫ్లిక్ట్ సహజం ఉంటుంది, అది తరతరాలుగా నడుస్తూనే ఉంది, మీకా మాకా అని. మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి? వికసిత్ భారత్ 2047 ప్రకారం మనం ఎలా వెళ్ళాలి అని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఫైండింగ్స్ ప్రకారం వెళ్దాం, సైంటిఫిక్గా వెళ్దాం. సో ఫైనలీ నేను చెప్పగలిగేది, షెల్టర్స్ ఆర్ నాట్ ఫర్ ఆల్ యానిమల్స్. షెల్టర్స్ అనేవి ఇంజూర్డ్ అయిన యానిమల్స్కి, అగ్రెసివ్ యానిమల్స్కి, ఆల్రెడీ కరిచేసే అని చెప్పిన వాటికి తప్ప, నాట్ ఫర్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. సింపుల్, నిన్న కూడా మన కోర్టులో హీరింగ్ వచ్చింది దాని నేను లేదు, ఆ మాట చాలా తప్పు. గుడ్, లేదండి లేదండి సార్, నేను అంటుంది మనకి బడ్జెట్ టాయిలెట్స్ కట్టడానికే బడ్జెట్ లేనప్పుడు మనకి టాయిలెట్స్ చాలా ఇంపార్టెంట్. స్కూల్లో లేడీస్ వెళ్ళట్లేదు, ఎందుకంటే టాయిలెట్స్ వాటికే బడ్జెట్ అలాట్ చేయట్లేదు, కానీ కాంపౌండ్కి ఎట్లా కడతాం? మన ఫీజిబిలిటీ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు కట్టచ్చు, ఇప్పుడు డాక్ తీసేసి మొత్తం కట్టేయండి అంటున్నాం. దేశవ్యాప్తంగా 10.5 లక్షలు ఉన్నాయి, 11 లక్షల కాంపౌండ్ వాల్ ఎక్కడ కడతాం? మనం ఫీజిబుల్గా మాట్లాడదాం. ఇప్పుడు తీసేస్తాం, ఓకే తీసేశారు కూడా, నెక్స్ట్ కాంపౌండ్ వాల్ రాదు, అప్పుడు మళ్ళీ డాగ్స్ వస్తాయి, అప్పుడు సొల్యూషన్ ఉంటుంది. నెంబర్ 2 పాయింట్, మనుషుల కన్నా కుక్కలు ఇంపార్టెంట్ నేను అనలేదు సార్. ఐఎమ్ ఫర్ ద హ్యూమన్. అవి జంతువులు బాగుంటే నేను బాగుంటా సార్. మనం ఎందుకంటే మనం ఒక్క మనుషుల గురించి, దేవుడి సృష్టిలో మన అందరం భాగం, మన గురించే దేవుడు ఇవన్నీ లేవు, అన్నీ ఉన్నాయి సార్. మనకి నేను హిందువుని, వినాయకుడికి మూషికం ఉంది, శివుడికి పాము ఉంది, విష్ణువుకి గరుడ ఉంది. ఎందుకు పెట్టారు అక్కడ? మనకి వాటితో కలిసి బతకండి అని, అంతేకాని వాటిని తొక్కేసేయండి, వాటిని చంపేయండి, మనుషులు ఇంపార్టెంట్ అని కాదు. ఆఖరికి బల్లిని కూడా చంపకూడదు సార్. బల్లిని చంపితే కంచికెళ్ళి ముట్టుకోవాలంటాం, అంత కల్చర్ పెట్టాం మనం. ఇక్కడ డాగ్స్ అన్నారు కదా సార్, ఇవి అగ్రెసివ్. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి మీకు. ఇప్పుడు రాత్రి మనకి ఇక్కడ గవర్నమెంట్స్ మనం చేస్తున్న తప్పు ఏంటంటే, మన అందరం అవేర్నెస్. డాగ్స్ అంటే అసలు బేసికలీ గార్డియన్ డాగ్స్. ఇప్పుడు నేను అన్నం పెడితే నా ఇంటి మీద ఉంటాయి, రాత్రిపూట కాపలా కాస్తాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో సిటీస్లో జొమాటో అంతా స్విగ్గీ డెలివరీ బాయ్స్ వస్తారు. నువ్వు వచ్చినప్పుడు అవి దే థింక్ వీళ్ళెవరో బయట వాళ్ళు వచ్చారు అని చెప్పేసి, బేసికలీ బయట వాళ్ళు వచ్చారని చెప్పేసి అవి అటాక్ చేయడానికి వస్తాయి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే, నువ్వు బైక్ని స్లో చేస్తే అవి అటాక్ చేయవు. 100% ఇట్స్ ప్రూవ్డ్. నేను కూడా చాలా ప్రాంతాలకు వెళ్తాను, డాగ్స్ వచ్చినప్పుడు రాత్రిపూట ఆగితే వెళ్ళిపోతాయి. మనం ఏంటంటే ఫాస్ట్గా వెళ్తున్నాం, ఇది ఫియర్. ఇది మనకి ఎడ్యుకేషన్ లేక. సార్, దిస్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ సార్, వీ హ్యావ్ టు నో హౌ టు లివ్ విత్ యానిమల్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అరే అసలు కుక్కలు, మనుషులు చచ్చిపోతున్నా కుక్కలను చూసుకోవాలంటాం, నేను మూర్ఖత్వం, నేను అంత మూర్ఖుడిని కాదు.